అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఒక ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. అంటే చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. బట్ మనకి నార్మల్గా చూసుకున్నట్లయితే చాలా కామెంట్స్ అడుగుతున్నారండి. ఆ కామెంట్స్ ఏంటంటే ఈ టీడీఎస్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి ఎట్లా అవాయిడ్ చేయాలి, అంటే ఎట్లా మనం టీడీఎస్ నుంచి తప్పించుకోవాలని. సో మనం ఈ వీడియోలో టీడీఎస్ నుంచి ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఎట్లా అవాయిడ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ యొక్క బెనిఫిట్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో భాగంగా మనం ముందుగా అంటే టీడీఎస్ అనేది మన ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో అనేది ఒకసారి చూద్దాం. నార్మల్గా మనం ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి రిటర్న్ అనేది వస్తుంది కదండి, అంటే ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనం ఏ అయితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నామో దాని ప్రకారంగా మనం ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే రిటర్న్ వచ్చిందో, ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద చూపించి మనం ట్యాక్స్ అనేది యాజ్ పర్ ది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పే చేయవలసి ఉంటుంది అనమాట. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎంత లిమిట్ అంటే ఈ ఇంట్రెస్ట్ అనేది ఇంతకుముందు 10,000 లిమిట్ అనేది ఉండేదన్నమాట. అంటే మనకు వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ అనేది 10,000 కన్నా తక్కువ ఉంటే గనక మనం అంటే ఆ పర్టికులర్ బ్యాంకర్ అనేవారు టీడీఎస్ అనేది మన దగ్గర నుంచి డైరెక్ట్గా డిడక్ట్ చేయడు. సో 2019 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ ఇంట్రెస్ట్ అనేది ఈ ఎంతైతే 10,000 ఉందో ఆ లిమిట్ని 40,000 వరకు ఎక్స్టెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడు మీకు ఏ విధమైన ఇంట్రెస్ట్ వచ్చిన అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి కానీ, అంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి కానీ, పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి కానీ, లేదా రికరింగ్ డిపాజిట్స్ నుంచి కానీ, అండ్ టైమ్ డిపాజిట్స్ నుంచి కానీ ఈ అన్ని ఇంట్రెస్ట్ని అక్యుములేట్ చేసి ఇప్పుడు 40,000 కన్నా ఎక్కువ గనక వస్తే మాత్రమే బ్యాంకర్ అనేవారు మీ నుంచి టీడీఎస్ 10% అనేది డిడక్ట్ చేస్తాడనమాట. ఇది ఇంతకుముందు ఈ లిమిట్ అనేది 10,000 మాత్రమే ఉండేది. ఆ 10,000 లిమిట్ని 2019 బడ్జెట్లో ఈ 10,000 నుంచి 40,000 వరకు ఆ లిమిట్ని ఇంక్రీజ్ చేశారనమాట. సో మీరు ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో కానీ, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కానీ మీ టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 40,000 కన్నా తక్కువగా ఉంటే మీ టీడీఎస్ 10% అనేది డిడక్ట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు కనుక డిడక్ట్ అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వైల్ ఫైలింగ్ ద రిటర్న్ మీకు ఎంతైతే టీడీఎస్ అనేది డిడక్ట్ అయిందో అది బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట. సో మనం ఈ 10% అనేది ఏ టైంలో డిడక్ట్ అవుతుంది అంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మన పాన్ కార్డ్ని కనుక సబ్మిట్ చేసినట్లయితే అలాంటప్పుడు మాత్రం 10% అనేది డిడక్ట్ అవుతుంది అనమాట టీడీఎస్. ఒకవేళ మీరు పాన్ కార్డ్ని కనుక సబ్మిట్ చేయలేదనుకోండి మీ టీడీఎస్ అనేది 20% డిడక్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో దయచేసి అందరూ మీ పాన్ కార్డ్ని సబ్మిట్ చేయండి. దాని ద్వారా మీరు ఓన్లీ 10% మాత్రమే టీడీఎస్ డిడక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు 10,000 లిమిట్ నుంచి 40,000 లిమిట్ వరకు ఇంక్రీజ్ చేశారు. మనం ఇప్పుడు ఈ టీడీఎస్ నుంచి ఎట్లా తప్పించుకోవాలో చూద్దాం. అంటే మనం ఈ టీడీఎస్ని ఎట్లా అవాయిడ్ చేయాలో చూద్దాం. నార్మల్గా మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 5% అని, 5 lakhs నుంచి 10 lakhs మధ్య ఇన్కమ్ వరకు 20% అని, మోర్ దెన్ 10 lakhs వరకు 30% అని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో నార్మల్గా మనం ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది కదండి. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే కనుక 2.5 lakhs కన్నా తక్కువ ఇన్కమ్లో ఉంటారో అలాంటి వారు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే డెఫినెట్గా ఆ బ్యాంకర్ అనేవారు టీడీఎస్ అనేది మీ దగ్గర నుంచి కట్ చేస్తాడు. కాబట్టి మీరు ఆ టీడీఎస్ నుంచి అవాయిడ్ అవ్వాలంటే ఫామ్ 15G అని ఒక ఫామ్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఫామ్ 15G అనమాట. మీరు ఈ ఫామ్ 15Gని కనుక బ్యాంకర్కి సబ్మిట్ చేసినట్లయితే, అంటే ఏ బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఆ బ్యాంక్ మేనేజర్ కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఎలాంటి టీడీఎస్ అనేది మన దగ్గర నుంచి డిడక్ట్ చేయడం అనమాట. సో ఈ కండిషన్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే మీరు 2.5 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఉండాలి. అంటే మీ టోటల్ ఇన్కమ్ అనేది ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్తో కలిపి 2.5 lakhs కన్నా తక్కువ ఉన్నప్పుడు మీరు ఫామ్ 15G కనుక సబ్మిట్ చేసినట్లయితే మీరు ఎంతైతే మీకు రిటర్న్ రూపంలో ఇంట్రెస్ట్ అనేది వస్తుందో దాని నుంచి వాళ్ళు ఎలాంటి టీడీఎస్ అనేది కట్ చేయరు అనమాట. ఆ 10% ఇది ఓన్లీ ఫర్ నార్మల్ సిటిజన్ అనమాట. అంటే బిలో 60 పీపుల్కి అనమాట. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో అలాంటి వారు కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అలాంటి వారు టీడీఎస్ నుంచి కనుక అవాయిడ్ అవ్వాలంటే అగైన్ కండిషన్ ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళ ఇన్కమ్ అనేది 3 lakhs కన్నా తక్కువ ఉందనుకోండి. అలాంటి వారు టీడీఎస్ నుంచి అవాయిడ్ అవ్వడానికి ఫామ్ 15H అనేది ఒక ఫామ్ ఉంటుందండి. మీరు ఆ ఫామ్ని కనుక ఆ బ్యాంక్లో కనుక సబ్మిట్ చేసినట్లయితే, ఆ పర్టికులర్ బ్యాంక్లో కనుక సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీ నుంచి ఎలాంటి టీడీఎస్ అనేది డిడక్ట్ చేయరు అనమాట. ఒకవేళ మీకు డిడక్ట్ చేసినా కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేసుకుంటే, అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనుక ఒక లెటర్ రాసుకున్నట్లయితే మీ ఎంతైతే
ఏదైతే టీడీఎస్ అనేది డిడక్ట్ చేశారో అంటే మీ బ్యాంక్ అకౌంట్కి రావడానికి పాసిబిలిటీస్ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం టీడీఎస్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. 2 కండిషన్లో. ఒక కండిషన్ ఏంటంటే నార్మల్ పీపుల్కి అంటే నార్మల్ ఇండియన్ సిటిజన్కి బిలో 60 ఏజ్ పీపుల్కి అనమాట. మీరు కనుక ఇన్కమ్ అనేది 2.5 lakhs కన్నా తక్కువ ఉంటే మీరు ఫామ్ 15Gని సబ్మిట్ చేయండి. దాని ద్వారా మీరు టీడీఎస్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు అనమాట. వేరే సీనియర్ సిటిజన్కి సూపర్ సీనియర్ సిటిజన్కి ఫామ్ 15H అనేది సబ్మిట్ చేసినట్లయితే మీ ఇన్కమ్ అనేది 3 lakhs కన్నా తక్కువ ఉన్నప్పుడు మీకు ఎలాంటి టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వదు అనమాట. బట్ నార్మల్గా ఈ లిమిట్ అనేది 2019 బడ్జెట్ నుంచి 10,000 నుంచి 40,000 వరకు ఇంక్రీజ్ చేశారనమాట. ఈ బిలో 40,000 కన్నా ఎవరికైతే కనుక ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుందో అక్రాస్ ద స్లాబ్స్ వాళ్ళకి నార్మల్గా బ్యాంకర్ అనేవారు టీడీఎస్ అనేది నార్మల్గా డిడక్ట్ చేయరనమాట. ఒకవేళ వాళ్ళు డిడక్ట్ చేసినా కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో కనుక లేకపోతే నేను చెప్పిన విధంగా ఫామ్ 15G అండ్ ఫామ్ 15H అనేది సబ్మిట్ చేయడం ద్వారా మీరు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అంటే టీడీఎస్ నుంచి మీరు ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే దాని నుంచి మీరు ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఈ విధంగా ఈ ఫామ్స్ని సబ్మిట్ చేయండి. దానిలో భాగంగా రెండవది ట్యాక్స్ బెనిఫిట్స్ ఆన్ ఎఫ్డి అనమాట. మనం ఎఫ్డిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు అండర్ సెక్షన్ 80Cలో మీకు కనుక ట్యాక్స్ బెనిఫిట్ రావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే పీరియడ్ అనేది ఆ టెన్యూర్ అనేది 5 years ఉండాలన్నమాట. మీరు కనుక 5 years ఫిక్స్డ్ డిపాజిట్స్ కనుక మీరు ఏ బ్యాంక్లో అయినా కానీ ఏ పోస్ట్ ఆఫీస్లోనైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది అనమాట. అండర్ సెక్షన్ 80Cలో అప్ టు 1.5 lakhs అనమాట. సో మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్కి మీకు అండర్ సెక్షన్ 80Cలో 1.5 lakhs వరకు బెనిఫిట్ వస్తుంది. బట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద కంప్లీట్గా మీరు ట్యాక్స్ పే చేయవలసి ఉంటుందండి. ఒకవేళ మీ ఇన్కమ్ అనేది ఆ టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 40,000 కన్నా తక్కువ ఉంటే కనుక మీకు ఎలాంటి ట్యాక్స్ అంటే ఎలాంటి టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వదు. ఒకవేళ డిడక్ట్ అయినా కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ సిటిజన్కి. అగైన్ సీనియర్ సిటిజన్కి ఎట్లా ఉంటుందంటే ఈ 40,000 లిమిట్ అనేది వాళ్ళకి 50,000 ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నారంటే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వాళ్ళు టీడీఎస్ నుంచి అవాయిడ్ అవ్వడానికి వాళ్ళ లిమిట్ అనేది 50,000 అనమాట. ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి 50,000 కన్నా తక్కువ ఉంటే బ్యాంకర్ అనేవారు వాళ్ళకి టీడీఎస్ అనేది 10% కట్ చేయరు. బట్ మీరు ఎంతైతే ఆ లిమిట్ ఉంటుందో ఆ 50,000 లిమిట్ అనేది మీరు నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు దానిలో చూపించవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ ఇన్కమ్ కనుక 2.5 lakhs ఉండి నార్మల్ పీపుల్కి బిలో 60 years పీపుల్కి 2.5 lakhs కన్నా తక్కువ ఉంటే అలాంటప్పుడు మీరు ఫామ్ 15G కనుక సబ్మిట్ చేసినట్లయితే మీరు అగైన్ టీడీఎస్ నుంచి అవాయిడ్ చేయొచ్చు అంటే టీడీఎస్ నుంచి తప్పించుకోవచ్చు. ఫర్ సూపర్ సీనియర్ సిటిజన్కి ఒకవేళ లెస్ దెన్ 3 lakhs కన్నా ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఏదైనా కనుక ఇంట్రెస్ట్ వస్తుంటే దాని మీద కూడా సీనియర్ సిటిజన్స్ అనేవారు ఫామ్ 15H సబ్మిట్ చేయడం ద్వారా ఈ టీడీఎస్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఈ విధంగా 5 years ఫిక్స్డ్ డిపాజిట్స్ని కనుక మీరు బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ డిపాజిట్ చేసినట్లయితే మీకు అగైన్ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట అండర్ సెక్షన్ 80Cలో. బట్ ఇంట్రెస్ట్ అనేది మాత్రం మీరు ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది బేస్డ్ ఆన్ ది ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్. ఒకవేళ మీ ఇన్కమ్ అనేది 2.5 lakhs కన్నా ఎక్కువ ఉండాలి లెస్ దెన్ 60 పీపుల్కి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి ఏమో మోర్ దెన్ 3 lakhs కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీరు ట్యాక్స్ పే చేయవలసి వస్తుందన్నమాట. లేకపోతే నేను చెప్పిన విధంగా మీరు ఫామ్స్ని సబ్మిట్ చేయడం ద్వారా మీరు ఈ టీడీఎస్ నుంచి అనేది అవాయిడ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ బ్యాంకర్ అనేవారు మీ నుంచి టీడీఎస్ డిడక్ట్ చేసినా కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ సబ్మిట్ చేయడం ద్వారా మీ ఎంతైతే టీడీఎస్ డిడక్ట్ చేశారో అది బ్యాక్ రావడానికి పాసిబిలిటీస్ ఉందన్నమాట. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి టీడీఎస్ ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి అంటే ఎట్లా తప్పించుకోవాలి అండ్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.